అన్ని దిక్కుల డిజిటల్ జనగణన జోరుగానే నడుస్తుంది. నిన్ననే ఊళ్ళో మా ఊళ్ళంతా యాప చెట్టు కింద కూర్చొని పలక ఫోన్ల వివరాలన్నీ నింపిర్రట. పలక ఫోన్లు వాడు తెలియని వాళ్ళేమో ఊళ్ళో చదువుకున్న పొలగాళ్ళని పట్టుకొని ఆన్లైన్లో ఫాములు నింపుతుర్రు. అయితే అన్ని దిక్కుల సర్వే కార్యం మంచినే నడుస్తుంది గాని ఇక ఈ భద్రాచలం దిక్కే ముచ్చట ముంగట పడతలేదట. మరి ఇక ఏమైందో ఒక్క అడుగు అట్లా పోయి అరుచుకుని వద్దాం పారి. ఊరు పేరు ఈసాబు మొత్తం ఆన్లైన్ లో పెట్టుండ్రి. జనగణన చేస్తున్నామని సర్కారు వాళ్ళు చెప్పేటాలకు అన్ని జిల్లాల పోంటి పబ్లిక్ గా పనిలో పడ్డారు. అయితే ఇగో ఈ భద్రాచలం దిక్కు మాత్రం ముచ్చట ముంగట పడతలేదట. వివరమంతా ఆన్లైన్ లకి ఎక్కిద్దామని పోతే అసలు తెలంగాణలో భద్రాచలం అనే ఊరే లేదన్నట్టు చూపిస్తున్నదట. ఊరు పేరు అన్ని రాసి లొకేషన్ భద్రాచలం అని సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణలో ఉన్న ఊరినే సెలెక్ట్ చేసుకోండి అని మెసేజ్ చూపిస్తున్నదట. కొన్ని సార్లు గూగుల్ మ్యాప్ లో భద్రాచలాన్ని ఏపీలో ఉన్నట్టు చూపిస్తున్నదట. ఇదెక్కడి ఖాతరో అని పబ్లిక్ పరేషాన్ అవుతుండ్రు. ఈ లొట్టబోయిన కథలు చేయబట్టి భద్రాచలం దిక్కు జనగణన సర్వే ముందుకే దావుతలేదట. ఏమైంది సారు, మరి భద్రాచలం తెలంగాణలో ఉన్నదా ఏపీలో ఉన్నదా గట్టెట్ట మారింది అని ఆఫీసర్లను పోయి అడిగితే భద్రాచలం పరిధిలో జనాభా లెక్కలకు సంబంధించి జనాభా గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక అవకాశాన్ని కల్పించింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న టైంలో భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తూ వెబ్సైట్ లో చూపిస్తుంది. ఆ విషయం మేము నోటీస్ చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా పై అధికారులకు తెలియజేశాం. టెక్నికల్ ఇష్యూగా దాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆ సైట్ ఆఫ్ చేశారు. ఆ సైట్ రెక్టిఫికేషన్ ఈ 2-3 రోజుల్లో పూర్తయిపోతుంది. పూర్తయిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో పూర్తయిన వారికి కూడా ఆటోమేటిక్ గా తెలంగాణకు చూపెడుతుంది. కాదన్నట్టు టెక్నికల్ సమస్యనట 2-3 దినాలలో పరిష్కారం అవుతుంది అన్నట్టు చెప్పిండు తహసీల్దారు. కానీ తెలంగాణలో ఉన్న ఊరును ఏపీలు ఎట్లా చూపిస్తారు అని నారాజు అవుతుండ్రు కొంతమంది. ఇప్పటికే అటు ఇటు కాకుండా 5 పంచాయతీలను తీసుకుపోయి అప్పట్లో ఏపీలో కలిపిండ్రు. దాంతోనే ముప్పు తిప్పలైతుందంటే ఇప్పుడు మొత్తానికే భద్రాచలాన్ని చూత తీసుకుపోయి ఏపీలో కలిపినట్టు చూపిస్తే ఎట్లా అని ఇంతమంది కోపానికి వస్తుండ్రు. గా టెక్నికల్ ఇష్యూ ఏంటిదో చెప్పన సరి చేయండ్రి అని గరం అవుతుండ్రు జనాలు.